ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కు 21.16 ఎకరాల భూమిని కేవలం 99 పైసలకు కేటాయించేందుకు నిర్ణయించింది. దీని ద్వారా విశాఖపట్నాన్ని ఒక ప్రధాన ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. టీసీఎస్ రాకతో వేలాది మంది ఉద్యోగాలు రానున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎస్టీపీ భూములు పూజ చేశారు. ఇక కొత్తగూడ ప్రాంతంలో ఉన్న మురికి నీటిని ఈ ఎస్టీపీ పద్ధతి ద్వారా మురికి నీటిని శుద్ధి చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న చెరువులలో ఉన్న కలుషితమైన నీటిని కూడా ఈ ఎస్టీపీ పద్ధతి ద్వారా శుద్ధి చేయడానికి ఎంతో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిపారు. रेणुकादिपञ्चाचार्येभ्यो नमः लक्ष्मणे पंचमे वादरे शुभवादरे शुभक्षत्रे शुभयोगस्याः प्रकाशो नामधेयस्याः सुलोचना नामधेयस्याः गणपतये नमो नमः ఆయన గురుస్వామి కాబట్టి కొడతాడు అలవాటు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ అయినటువంటి మాజీ చైర్మన్ కొండ బాలకోటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇక వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను కూడా విజయవంతం చేయాలని కార్యకర్తలకు వారు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు, గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. మీ అందరికీ తెలుసు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే నా జయం, అదే నా ఊపిరి పోయినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉద్యమం జరిగినటువంటిది. కాకపోతే మనందరికీ తెలుసు, బహుశా మనలో ఎవ్వరూ ఆనాడు ఈ ఉద్యమంలో లేము. కానీ ఒక్కటి మనం ఆలోచించుకుంటే, అనాదిగా ఈ ప్రాంతం మోసగించబడతా ఉన్నది. ఆంధ్ర ప్రాంతంలో చరిత్రలో మనం చూస్తే అనేటటువంటిది చరిత్ర చెప్పినటువంటి నగ్న సత్యాలు మనకు చాలా చాలా కనపడతా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేటప్పుడు చాలా విధాలుగా ఆనాడు కూడా పెద్దలు ఆలోచించి, ఇష్టమున్నా లేకపోయినా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ కేంద్రంగా, హైదరాబాదు కేంద్రంగా ఏర్పడినటువంటి సంగతి మనకు తెలుసు. ఎట్లా మోసపోయాము అనే దానికి ఆనాడు కూడా ఒక పెద్ద మనుషుల ఒప్పందం అని ఒకటి, ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించి 5 పెద్ద మనుషుల చేత ఒక ఒప్పంద కార్యక్రమం కూడా జరిగింది. దాంట్లో 40% నిధుల్ని ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాలని రాష్ట్ర రాబడిలో. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ ప్రాంతీయ అభివృద్ధి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి నిత్యం దాన్ని కొనసాగించాలని, అట్లాగే అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉండాలని, 40% మంత్రులు తెలంగాణ ప్రాంతం నుంచి ఉండాలని, అన్నిటికంటే ముఖ్యం వెళ్తాము, రాబోయే ఎన్నికల్లో ప్రజల యొక్క తీర్పు ద్వారానే మళ్ళీ అధికారం తీసుకుంటామని చెప్పిన ఒక గొప్ప సందేశాన్ని పంపించినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ యొక్క రక్తపు చుక్క ఒట్టును కూడా కాచకుండా అహింసాయుతమైనటువంటి మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు కాకుండా ఆయన స్వచ్ఛందంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాల యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా తెలిసినటువంటి ఒక మహానాయకుడుగా అన్ని ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవటమే చేతగానటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఆయన మనం ఏంటంటే కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజల వ్యవసాయాల కోసం నేను మంచినీళ్ళ కోసం మిషన్ భగీరథ పెట్టాను. 24 గంటల విద్యుత్ ఉంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సుమారు 27-28 లక్షల ఆయిల్ మోటార్ బోరు బావుల మీద వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు కావాల్సినటువంటి విద్యుత్ని 24 గంటలు తీసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు తీసుకున్నాం. వెల్కమ్ బ్యాక్. ఇక ఎన్టీఆర్ జిల్లా నందిగామ పెద్ద బ్రిడ్జి మునేట్లో పడి ఒక విద్యార్థి మృతి చెందాడు. మృతుడు మురయ్య నివాసు స్కూల్లో 6వ తరగతి చదువుతున్నట్లుగా శివారెడ్డి అని స్థానికులైతే తెలిపారు. ఇక 4 విద్యార్థులు మునేటిలో ఈతకు దిగారని చెప్పారు. అందులో 3 క్షేమంగా బయటికి రాగా శివారెడ్డి అనే విద్యార్థి నీటిలో పడి ఊపిరాడక మృతి చెందినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి పైన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకాని ఒక పిరికి పందా అని సవాళ్లు విసిరి ఇప్పుడు కేసులకు భయపడి పరారీలో ఉన్నారని ఆయన ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, అయితే తాను కాకానిలా పారిపోకుండా వాటిని ఎదుర్కొన్నానని సోమిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కుంభకోణానికి సంబంధించిన కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర ఉందని, శిక్షలు తప్పవనే భయంతోనే ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు కేసు పెడితే నేను బెయిల్ కోసం, ఆ తర్వాత ఇంకో కేసులో జైలుకి పోయాను, జైలే మేలు అనిపించింది. అటువంటి నరకం చూస్తున్నావు కాకానే, అటువంటి నరకం చూస్తున్నావు. నా మీద పెట్టావు, ఫస్ట్ కేసు పెట్టావు, పోలీసులు నోటీస్ ఇస్తే వెంకటాచలంలో పోయి కూర్చున్నా. నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసి నోరు తెలుసుకున్నారు పోలీసులు. నువ్వు 10 నిమిషాలకి ఫోన్ చేస్తున్నావు, నేను అక్కడ కూర్చున్నా. ప్రతి 10 నిమిషాలు పెట్టా. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమని పోలీసులకు చెప్పా. పంపించి పోలీసులు ప్రతిసారి నేను హైకోర్టుకు పోలేనని చెప్పా. ఆ కేసు హైకోర్టు క్వాష్ చేసింది. రెండో కేసు పెట్టావు, రా వచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పా. కొరవన్నీ బెయిలబుల్ కేసులు పెట్టావు, చేసుకోమను, వాయిదాలకు వస్తా అంటే మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నావు. నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు. అటువంటి పనికి మాలినోళ్ళని జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, ఆయన ఉమ్మడి 10 నియోజకవర్గాలకి ఆయన నాయకుడంట. అంటే ఆయన్ని చూసి నేర్చుకోమని జిల్లాలో ఉండే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు, దొంగతనాలు, పనికి మాలిన పనులు, తప్పుడు పనులు చేసి పారిపోతూ ఉండేటట్టుగా కొరవాళ్ళు కూడా ఫాలో కావాలి. సిగ్గుండాల జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల. ఆ రోజు చెప్పుతో కొట్టుండాలి. నువ్వు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నీ సతీమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపలించారు, కేసు పెట్టి ఎత్తి లోపలించారు. ఆ పని నువ్వు వల్లభనేని వంశీ టైంలో చేసి ఉండాలా, కాకాని గోవర్ధన్ టైంలో నువ్వు చేసి ఉండాలా, నీకు లేదు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ తగిలింది. ఈ కేసులో లోకాయుక్త పోలీసుల దర్యాప్తు కొనసాగించాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు తుది నివేదికను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ముడా కేసులో లోకాయుక్త పోలీసుల క్లీన్ చీట్ నివేదికను సవాల్ చేస్తూ కార్యకర్త స్నేహమయ్యి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టి ఈ ఆర్డర్స్ జారీ చేసింది. పోలీసులు దర్యాప్తు పూర్తి చేయాలని, అప్పటి వరకు బీ రిపోర్ట్ పైన ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోమని న్యాయస్థానం అయితే పేర్కొంది. ఇక తదుపరి విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. అలాగే కర్ణాటక లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బి రిపోర్ట్ కు వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా కోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. కాగా ముడా కేసులో కర్ణాటక సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి సహా ఇతరులపైన కూడా ఎటువంటి ఆధారాలు లేవని లోకాయుక్త అంతకుముందు తన నివేదికలో పేర్కొంది. పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాలు అగ్నిగుండంగా మారుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వహించడంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. లౌకికవాదం ముసుగులో బెంగాల్లో అల్లర్లు సృష్టించే వారికి ఆమె పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అరాచకాన్ని, హింసను అదుపు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. 2017 के पहले के उत्तर प्रदेश को हर दूसरे तीसरे दिन दंगा होता था। बहनों और भाइयों, इन दंगाइयों का उपचार ही डंडा है। बिना डंडे के मानेंगे नहीं। आप देख रहे होंगे बंगाल जल रहा है, वहां की मुख्यमंत्री चुप है, दंगाइयों को शांति दूत कहती है। अरे लातों के भूत बातों से कहां मानने वाले हैं, लेकिन सेकुलरिज्म के नाम पर इन लोगों ने दंगाइयों को दंगा करने की पूरी छूट दे रखी है। पूरा मुर्शिदाबाद पिछले 1 सप्ताह से चल रहा है, सरकार मौन है। बहनों और भाइयों, इस प्रकार की अराजकता पे लगाम लगनी चाहिए और मैं धन्यवाद दूंगा इस बात के लिए वहां की माननीय न्यायालय को, जिन्होंने वहां पर केंद्रीय बलों की तैनाती करके वहां के अल्पसंख्यक हिंदुओं की सुरक्षा की व्यवस्था करने के लिए कदम उठाया है।
और आज केंद्रीय बल वहां पर तैनात है। आपने वहां की पीड़ा सुनी होगी। सब लोग मौन है, कांग्रेस मौन है मुर्शिदाबाद के दंगों पर, कांग्रेस मौन है, समाजवादी पार्टी मौन है, टीएमसी मौन है। वे धमकी पे धमकी दिए जा रहे हैं, समर्थन कर रहे हैं। बांग्लादेश के अंदर जो हुआ था उसका समर्थन कर रहे हैं बड़ी बेशर्मी के साथ। अगर उन्हें बांग्लादेश अच्छा పాఠశాలల అధిక రుసుముల వసూలపైన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో ఏకపక్షంగా ఫీజులు పెంచితే ఉపేక్షించేదే లేదని రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల్లో ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. మోడల్ టౌన్లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వేధింపులకు గురిచేసిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని తల్లిదండ్రులు ముఖ్యమంత్రి రేఖా గుప్తా దృష్టికి తీసుకురావడంతో ఆమె వెంటనే స్పందించారు. పాఠశాలల్లో ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం, విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడం వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. लगातार कुछ स्कूलों से पेरेंट्स मुझसे आके मिल रहे हैं और वो अपनी समस्याएं बता रहे हैं. दैट इज फॉर श्योर किसी भी स्कूल को ये कतई अधिकार नहीं है कि वो किसी पेरेंट्स को या बच्चों को हैरेस करे, तंग करे या स्कूल से निकालने की धमकी दे या अनॉर्मल फी हाइक करे. इसके लिए नियम कायदे कानून है जिनकी अनुपालना जो है वो बहुत जरूरी है. यदि कोई भी स्कूल इस तरीके से करता हुआ पाया जाएगा तो उसको अपने आप भुगतना पड़ेगा. और आज जो मेरे संज्ञान में एक स्कूल की पूरी तकलीफें जो पेरेंट्स को थी वो आई है. हमने उनको नोटिसेस, उन सभी स्कूलों की जिनके बारे में कंप्लेंट आ रही है, आज उन सभी को नोटिसेस इशू किए जा रहे हैं और उनको इसकी जवाबदेही तय करनी पड़ेगी और अदरवाइज भुगतना पड़ेगा. आज हम नोटिसेस दे रहे हैं और उसके बाद में जिस भी स्कूल ने अपनी मनमर्जी चलानी है और पेरेंट्स को या बच्चों को हैरेस करना है तो उनको నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను పేర్కొంది. ఇదివరకే ఈ కేసుతో సంబంధం ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. తాజాగా కాంగ్రెస్ ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా పేర్లను కూడా పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఏప్రిల్ 25వ తేదీన ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారించనుంది. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే మొదటిసారి. హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపైన రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. బెంగళూరులోని దొమ్మసంద్ర వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాటర్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్యాంకర్, లారీ డ్రైవర్, అదేవిధంగా క్లీనర్ కి గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు గాయపడిన ఇద్దరిని కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపైన అధికారులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏపీలో మరో 3 గంటల్లో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఈ సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని తెలిపింది. రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద నిల్చోవద్దని ప్రకటించింది. 3 రోజుల పాటు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని ఇప్పటికే హెచ్చరించింది. ప్రస్తుతం వర్షంతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది.
ఏపీలో మరో 3 గంటల్లో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఇక ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. అయితే ఆ సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అయితే సూచించింది. ఇక ఇళ్ల నుంచి బయటకి రాకుండా ఉండాలని తెలిపింది. రైతులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, అదేవిధంగా గొర్రెల కాపరులు చెట్ల కింద నిల్చోవద్దని ప్రకటించింది. ఇక 3 రోజుల పాటు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని ఇప్పటికే హెచ్చరించింది. ప్రస్తుతం వర్షంతో కూడిన పిడుగులు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెడ్డిక ఏపీలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, విశాఖలో చూసుకుంటే గత 4 రోజుల నుంచి కూడా ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఉష్ణోగ్రతల తీవ్రత కూడా అదే స్థాయిలో ఉన్నట్లయితే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం తర్వాత చూసుకునేటప్పటికీ దాదాపుగా 3 నుంచి 4 సమయంలో ఈ వాతావరణంలో మార్పులు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోవటం, దాని తర్వాత కూడా చిన్న చిన్న చిరుజల్లులు కూడా కురవడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు విశాఖపట్నంతో పాటు ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం ఉండే జిల్లాల్లో కూడా అక్కడక్కడైతే చెదురుమదురు వర్షాలు అయితే కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖ వాతావరణ కేంద్రం ఇచ్చిన దీని ప్రకారం ఏంటంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కూడా వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు పిడుగులు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు ఎవరైతే బయట అంటే రూరల్ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గొర్రెల కాపర్లు కావచ్చు, పశువులు కాపర్లు కావచ్చు, లేకపోతే బయటకు వెళ్లేవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పిడుగులు పడిన సమయంలో మాత్రం ఎక్కువగా చెట్లపై కానీ లేకపోతే ఏదైనా ఎత్తైన టవర్స్ ఏవైతే ఉంటే వాటి మీద పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక అటువంటి నేపథ్యంలోనే ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు అంటూ కూడా హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ప్రధానంగా ఎవరైతే వర్షం కురిసే సమయంలో చెట్లను కానీ లేకపోతే ఎత్తైన భవనాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎవరు కూడా ఆశ్రయం ఉండకూడదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రూరల్ ప్రాంతాల్లో కాకుండా మైదాన ప్రాంతాలు ఏవైతున్నాయి వాటికి సంబంధించి కూడా పూర్తిగా కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రానికి సంబంధించి ఒక ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఒకవైపు వర్షం కురుస్తున్నప్పుడు మరోవైపు ఎండల తీవ్రత కూడా అదే విధంగా ఉంటుంది కనుక ఆ టైంలో కురిసే వర్షాలకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంది. ఎందుకంటే మైదాన ప్రాంతాలు కావచ్చు, రూరల్ ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా మన్యం ప్రాంతాల్లో కావచ్చు. ఇప్పుడుగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, లేకపోతే విశాఖలోని అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు, జిల్లాలన్నింటిలో కూడా మన్యం ప్రాంతాల్లో కూడా మోస్తరుగా వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది కనుక అక్కడున్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే ఒక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మార్చ్ 2025 ఐసీసీ మెయిన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డునైతే ఇండియన్ స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యార్ గెలుచుకున్నారు. ఇక మార్చ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇక న్యూజిలాండ్కి చెందిన జాకబ్ డఫీ, రచిన్ రవీంద్ర నుంచి పోటీ వచ్చినా కూడా ఆ రేస్లో అయ్యర్ టాప్లో నిలిచారు. ఇక ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియన్ బ్యాటర్ అత్యధికంగా 243 రన్స్ స్కోర్ చేశారు. ఇక భారత జట్టు గెలుపునకు కీలక పాత్ర పోషించాడు. అయితే వరుసగా 2 ఇండియన్స్కి ఆ అవార్డు అయితే దక్కింది. ఇక ఫిబ్రవరి నెలలో శుభ్మన్ గిల్ ఐసీసీ మెయిన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డునైతే వసం చేసుకున్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ట్రేడింగ్ గణనీయమైన లాభాలతో ముగించాయి. ఇక ఉదయం సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే ఉత్సాహాన్ని కొనసాగించి భారీ వృద్ధితో స్థిరపడ్డాయి.
చైనాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర చైనాలోని షాన్షీ ప్రావిన్స్లోని లింగ్చాన్ కౌంటీలో మంగళవారం భారీ మంటలైతే చెలరేగాయి. ఇక దాదాపు 3000 మంది సిబ్బంది ఈ మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ ఉండటంతో 5 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ఈ మంటలు శనివారం హుగువాన్ కౌంటీలో చెలరేగగా ఆదివారం బలమైన గాలులు వీయడంతో పక్కనే ఉన్న లింగ్చౌన్ వరకు వ్యాపించాయి. ఇక వాతావరణం పొడిగా ఉండటంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు బలమైన గాలులు వీయడం, ఎత్తైన పర్వత ప్రాంతం, దట్టమైన మండే స్వభావం కలిగిన వృక్ష సంపద వంటివి మంటలను ఆర్పేందుకు సవాల్గా మారుతున్నాయన్నారు. లింగ్చౌన్ నుంచి 266 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే మంటలు త్వరగా అదుపులోకి రాకపోతే నష్టం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రముఖ పాప్ గాయని కేటీ పెర్రీ సహా 6 మహిళలతో కూడిన బృందం అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బ్లూ ఆరిజిన్ సంస్థకి చెందిన రాకెట్లో సోమవారం నింగిలోకి దూసుకెళ్లిన ఈ బృందం కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా భూమికి చేరుకుంది. గత 60 ఏళ్లలో కేవలం మహిళలతోనే సాగిన తొలి అంతరిక్ష యాత్ర ఇదే కావడం విశేషం. బిలియనియర్ జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రత్యక్ష ప్రసారం చేసిన వివరాల ప్రకారం అయితే ఈ బృందం పశ్చిమ టెక్సాస్ నుంచి సోమవారం ఉదయం 9:31 నింగిలోకి బయలుదేరింది. అంతరిక్షపు అంచు వరకు ప్రయాణించిన వీరు అక్కడ కొద్దిసేపు మంచి స్థితిని అయితే అనుభవించారు. ఇక మొత్తం మీద ఈ యాత్ర దాదాపు 11 నిమిషాల పాటు అయితే సాగింది. అంతరిక్ష పర్యాటకం కోసం జెఫ్ బెజోస్ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ వాహక నౌకకు ఇది మరో ముఖ్యమైన విజయం. కేటీ పెర్రీతో పాటు ఈ యాత్రలో జెఫ్ బెజోస్ కాబోయే భార్య లారెన్ సాంచెస్, అదేవిధంగా సిబిఎస్ వ్యాఖ్యాత గేల్ కింగ్, నాసా మాజీ రాకెట్ శాస్త్రవేత్త ఆయేషా భోవే, శాస్త్రవేత్త అమాందా ఎన్హుయెన్, సినీ నిర్మాత కేరీ ఆర్నే ఫ్లెన్ ఉన్నారు. ప్రముఖ పాప్ గాయని కేటీ పెర్రీ సహా 6 మహిళలతో కూడిన బృందం అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బ్లూ ఆరిజిన్ సంస్థకి చెందిన రాకెట్లోకి నింగిలోకి దూసుకెళ్లిన ఈ బృందం కొద్దిసేపటి తర్వాత సురక్షితంగా భూమికి చేరుకుంది. గత 60 ఏళ్లలో కేవలం మహిళలతోనే సాగిన తొలి అంతరిక్ష యాత్ర ఇదే కావడం విశేషం. మొత్తం మీద ఈ యాత్ర దాదాపు 11 నిమిషాల పాటు అయితే సాగింది. అంతరిక్ష పర్యాటకం కోసం జెఫ్ బెజోస్ అభివృద్ధి చేసిన న్యూ షెపర్డ్ వాహక నౌకకి ఇది మరో ముఖ్యమైన విజయం. అయితే ప్రేమతో చాలా అనుసంధానమైనట్టుగా భూమికి తిరిగి వచ్చిన అనంతరం కేటీ పెర్రీ అన్నారు. ఇక తన కుమార్తె డైసీకి గుర్తుగా ఒక డైసీ పువ్వును కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లి తిరిగి పట్టుకొచ్చినట్లుగా ఆమె తెలిపారు.